జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత మనకి కర్మయోగం అనే ఒక అధ్యాయంలో మనం ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పుట్టిన భూమే కర్మభూమి. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిలో నుంచి ఉద్ధరించబడాలంటే వాళ్ళు చేసే మంచి కర్మలు నిస్వార్థ భావంతో ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ కర్మభూమి నుంచి ఉద్ధరించబడి మోక్షానికి వెళ్తారు. అంతేగాని ఎట్టి పరిస్థితిలో మోక్షానికి వెళ్ళరు. కాబట్టి ఇక్కడ ఒక శ్లోకాన్ని లోకానికి శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నాడు. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్సత. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలను మిమ్మల్ని కూడా అనుగ్రహిస్తారు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. కాబట్టి ప్రతి పని మీరు దేవతలతోనే ముడిపడింది. ఇక్కడ దేవతలు అంటే ఏంది? ఇప్పుడు మనం ఇవాళ ఒక రైతు పొలం దున్నాలంటే భూమి పూజ చేస్తాడు, ఒక ఇల్లు కట్టాలంటే భూమి పూజ చేస్తాం, ఒక పెళ్లి చేయాలంటే గ్రామదేవత పూజ చేసుకుంటాం, కులదేవతకి చేసుకుంటాం. కాబట్టి ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే అక్కడ కూడా నేల పూజ చేస్తారు. అలాగే ఇవాళ ఒక శాటిలైట్ ఆకాశంలోకి పంపించాలా, ఏం చేస్తున్నారు? ఆ నమూనాని తీసుకెళ్ళి ఆ పెద్ద నాయన వెంకటేశ్వర స్వామి దగ్గర పెడుతున్నారు. అలాగే అక్కడ అమ్మవారు సూళ్ళుపేట అమ్మవారి దగ్గర పెడుతున్నారు. మరి ఇవన్నీ ఎందుకు? పని నిర్విఘ్నంగా సాగాలి. ఎప్పుడైతే ఇదంతా ఇచ్చింది ఆవే కదా, మొత్తం భగవంతుడే భూమి మీద అన్నీ ఇచ్చాడు. మరి వాళ్ళకి మనం కృతజ్ఞత థ్యాంక్స్ చెప్తున్నాం. ఎలా చెప్తున్నాము? తిరిగి వాళ్ళకి చూపించి వాళ్ళకి అందించి మనము మన పని చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆ విధంగా చెయ్యండి అని మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అలాగే దేవతలకి ఏం చెప్పాడు? వాళ్ళు చేయకపోయినా సరే మీరు చెయ్యండి, వాళ్ళకి చెయ్యండి, వాళ్ళకి మేలు చేయండి, వాళ్ళు తెలుసుకొని చేస్తారు. కాబట్టి మనం తెలుసుకొని ఎప్పుడు తెలుసుకోవాలి? మనం ఇలా తెలుసుకుంటున్నాం కాబట్టి, భగవద్గీత ద్వారా మనం వింటున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మనకి ఎప్పుడు మనకు వస్తున్నటువంటి సనాతన సాంప్రదాయంలో మనకు తెలుపబడినటువంటి ఈ విషయాలను కూడా మనం మన భావితరాలకు కూడా మనం అందించాలి, మనము తెలుసుకోవాలి. కాబట్టి ఏ పూజ చేయిందే, ఏ యజ్ఞం చేయిందే మన పని నిర్విఘ్నంగా సాగదు. కాబట్టి అన్నీ కూడా యజ్ఞంతోనే ముడిపడి ఉంటాయి. ఈరోజు మనం భరత భూమిలో ఇంత ధైర్యంగా ఉంటున్నామంటే మన భూమి ఎన్నో కోట్లు రెట్ల పుణ్యం చేస్తే కానీ ఈ భరత భూమిలో మనం పుట్టం. అలాంటి పుట్టిన భూమిలో ఇవాళ మనం హాయిగా నిద్రిస్తున్నామంటే మనకి ప్రతి నిత్యము ప్రతి క్షణము యజ్ఞం జరుగుతున్నది మన భూమి. అందుకనే మనది యజ్ఞభూమి. కాబట్టి ఈ యజ్ఞభూమిలో పుట్టడమే అదృష్టం.